యువవాణి ప్రేక్షకులకు నమస్కారము. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆహారం గురించి తెలుసుకుందాము. మనం తీసుకునే ఆహారంలో ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఎటువంటి ఆహారం తీసుకుంటే మనకి ఎక్కువగా రోగాలు రాకుండా ఉంటాయి అనేది తెలుసుకుందాము. ఈరోజు మనతో ఉన్నారు విష్ హెల్త్ ఫౌండర్ డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు. నమస్కారం డాక్టర్ గారు. సార్, అసలు బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి? మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకి ఎక్కువగా రోగాలు రాకుండా ఉంటాయి? ఎంత శాతం ఆహారం అనేది మనం తీసుకోవాలి? అసలు డైట్ గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదటగా అసలు ఆహారాన్ని మెడిసిన్ లాగా తీసుకుంటే రోజు అన్నం బదులు మెడిసిన్ తీసుకునే అవసరం రాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సూక్తి ప్రాపర్గా కరెక్ట్గా సరిపోతుంది. మా వైద్య పితామహ కూడా అదే చెప్పారు, లెట్ ఫుడ్ బీ దై మెడిసిన్. అంటే ఆహారము మందులాగా మితంగా తీసుకుంటే మీకు రోజు మందులు వేసుకునే అవసరం రాదు. అంటే మందులే భోజనంలాగా చేసే అవసరం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చాలామంది రోజు పొద్దున ఒక 4-5 టాబ్లెట్లు, మధ్యాహ్నం ఒక 5-6 టాబ్లెట్లు, రాత్రి ఒక 5-6 టాబ్లెట్లు, అంటే భోజనం చేసిన లాగా తీసుకుంటుంటారు. అది కానీ తీసుకోకపోతే వాళ్ళు చాలా సమస్యల్లో వెళ్తారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో అనేక లోపాలు ఉండటం, ఇంబ్యాలెన్సెస్ ఉండటం. వీటి వల్ల లాంగ్ రన్లో వాళ్ళు అనేక లైఫ్ స్టైల్ డిసీజెస్కి గురవుతూ ఉంటారు. అసలు సాధారణంగా మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకి ఎటువంటి లోపాలు లేకుండా ఉంటాయని మీరు చెప్పగలరా? ఓకే, మనం తీసుకునే ఆహారం ప్రధానంగా 3-4 కేటగిరీల కింద విభజించబడుతుంది. మన రుచి కోసం మీరు 100 రకాల ఆహార పదార్థాలు తింటుంటారు. వారి అలవాట్లను బట్టి, వారు ఉండే ప్రదేశాన్ని బట్టి, భౌగోళిక సామాజిక పరిస్థితులను బట్టి మనకు రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి. కానీ శరీరానికి తెలిసి 3 మేజర్: ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ అంటారు, చిన్న చిన్న లవణాలు, పోషకాలు. ఇవి అంటే ప్రధానంగా 3 కేటగిరీలు, చిన్నది ఇంకొక 4వ కేటగిరీ. మీరు ఏం తిన్నా కూడా శరీరానికి ఇది ప్రోటీనా, ఇది కార్బోహైడ్రేటా, ఇది ఫ్యాటా, ఈ 3 కిందనే డివైడ్ చేసుకుంటుంది. ఈ మీరు తినే ఆహారం, మీ టేస్ట్ అంతా ఇక్కడి వరకే. ఆ కిందకంతా ఈ 3. మీరు చికెన్ తిన్నా అది ప్రోటీను, వైట్ రైస్ గోధుమ పిండి తిన్నా అది కార్బోహైడ్రేటు, మీరు ఆయిల్స్ ఏది వాడినా అవకాడో లాంటిది ఏం తీసుకునేది ఫ్యాట్. శరీరానికి తెలిసిన ఈ 3. 4వ కేటగిరీ చిన్న చిన్న మైక్రోన్యూట్రియంట్స్, అంతే. వీటిని వాడుకొని మన శరీరానికి కావాల్సిన అనేక అవసరాలు, మీరు పనిచేయడానికి కావాల్సిన ఎనర్జీ కావచ్చు, ఎముకలు బలపడడానికి కావాల్సిన కాల్షియం కావచ్చు, ఇంకా వేరే లవణాలు ఏదైతే అవసరమో ఇవన్నిటిని మనం తీసుకునే ఆహారం నుంచే శరీరం సమకూర్చుకుంటుంది. ఓకే, అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలా మందికి డయాబెటిక్స్ ఎక్కువగా వస్తుంది, ఒబేసిటీ ఎక్కువగా వస్తుంది. దానివల్ల ఆహారము అదే, అంటే డయాబెటిక్ ఉన్న పేషెంట్కి ఆహారం అనేది చాలా అవసరం అంటారా? ఎవరికైనా ఆహారం అవసరమే. అయితే ఒకప్పుడు మనము హంటర్ గ్యాదరర్స్ అనేవాళ్ళు. అంటే మనం వేటాడి జంతువులను తిని మనం కడుపు నింపుకునేవాళ్ళం. అంటే మన ఆది మానవులు అనుకోండి, అంత డెవలప్ కాని రోజుల్లో అంటే ఫుడ్ రోజు దొరికేది కాదు. కాబట్టి ఎప్పుడు దొరికితే అప్పుడు బాగా తినేవాళ్ళు. తర్వాత మిగతా రోజులంతా ఫుడ్ దొరకక ఉపవాసం ఉండేవాళ్ళు. కాబట్టి తిన్నదంతా కరిగిపోయేది. దానికోసం వాళ్ళు పరిగెత్తేవాళ్ళు. వేటాడటం అంటే అంత ఈజీ కాదు కదా, జంతువుని వేటాడాలంటే జంతువు అంతా పరిగెత్తాలి. సో మనకు సరైన శారీరక శ్రమ ఉండేది. కాబట్టి మనం ఎన్ని క్యాలరీలు తీసుకున్నా ఫ్యాట్ స్టోర్ అయ్యేది, కరిగిపోయేది. కాబట్టి మీకు బ్యాలెన్స్ అయ్యేది. ఇప్పుడు మనం అలా చేస్తున్నామా? చేయట్లేదు. కానీ మన జెనెటిక్గా మన శరీరం అంతా అలాంటి పరిస్థితి కోసమే డిజైన్ చేయబడింది. తర్వాత కాలంలో ఏమైపోయింది, ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది. ఇండస్ట్రియలైజేషన్ అంటే మనం ఆహారాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా ఎక్కువ రోజులు ఉండేలా చేసుకోవాలి అనేది మనం సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయినాయి. కాబట్టి ఏమైపోయింది, మనకు ఫుడ్ని నిలువ ఉంచుకునే సౌకర్యం ఉంది. ఆ తర్వాత ఏమైంది, మనం మన ప్రత్యేకంగా మన దేశానికి వస్తే మనం వ్యవసాయ ఆధారిత దేశం. అంటే శారీరకంగా ఎక్కువ శ్రమ చేసేవాళ్ళు, ఎక్కువ ముడి ఆహారాన్ని తినేవాళ్ళు, అంటే రా ఫుడ్. మనం ఒకప్పుడు 40-50 ఏళ్ళ క్రితం, మరి ఎక్కువ కూడా కాదు, 50 ఏళ్ళ క్రితము వైట్ రైస్ని పండగలప్పుడు తినేవాళ్ళు. పండగ వస్తే ఈరోజు తెల్లన్నం. అంతకుముందు దాకా ఏం తిన్నారు మరి? మనం రాగులు తిన్నారు, సజ్జలు తిన్నారు, జొన్నలు తిన్నారు, అరికెలు తిన్నారు, ఇలాంటివే తిన్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అందరూ అలాగే తిన్నారు ఒకప్పుడు. అందుకనే ఈ డయాబెటీస్ అనేది రిచ్ మ్యాన్స్ డిసీజ్ అనేవాళ్ళు. అంటే బాగా ఆర్థికంగా బలంగా ఉండే వాళ్ళకే ఈ డయాబెటీస్ వచ్చేది. ఎందుకు ఆర్థికానికి దానికి సంబంధం అంటే, ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో
వాళ్ళు అప్పట్లో తెల్లన్నం అనేది చాలా కాస్ట్లీ. మ్మ్. సో అది ఈజీ కాబట్టి బాగా ధనవంతులే వైట్ రైస్ కొనేవాళ్ళు, వైట్ రైస్ తినేవాళ్ళు. తద్వారా ఈ వైట్ రైస్ తిన్నప్పుడు వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ. అంటే ఈ డైట్ పరంగా డయాబెటిక్ని మనం రివర్స్ చేయగలమా సార్? ఖచ్చితంగా డయాబెటీస్ని రివర్స్ చేయడం అనేది ఇప్పుడు సాధ్యమే. ఒకప్పుడు డయాబెటీస్ వస్తే మన జీవితకాలం ఉండిపోయేది, తీపి రోగం అట్లా అని చెప్పి చాలా వాడుకలో ఉండేది. ఒకసారి డయాబెటీస్ వస్తే జీవితకాలం మన కట్టె కాలిపోయేదాకా మన షుగర్ కూడా ఉండిపోతుందని అనుకునేవాళ్ళు. ఈ తీపి రోగం రావడం వల్ల జీవితంలో మాధుర్యం పోయేది. కానీ ఇప్పుడు చాలా సైన్స్ డెవలప్ అయింది, చాలా మెథడ్స్ ప్రాక్టికల్గా చేసి చూశారు. కాబట్టి గత 15-20 సంవత్సరాల్లో బాగా డెవలప్ అయిన సైన్స్ ఏంటంటే మనం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం ద్వారా, మీరు తీసుకున్న ఆహార పద్ధతులు, ఆహారాల్లో మార్పులు చేయడం ద్వారా, మీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ మనం సరిగ్గా సైంటిఫిక్గా స్టడీ చేసి చేయడం ద్వారా డయాబెటీస్ని పూర్తిగా రివర్స్ చేయొచ్చు. ఈ రివర్స్ అంటే ఏంటి అంటే మీకు ఎటువంటి ఇంగ్లీష్ మందులు అవసరం లేకుండా, ఎటువంటి మందులు అవసరం లేకుండా షుగర్ నార్మల్ ఉండే పద్ధతిని చేయడాన్ని మనం డయాబెటీస్ రివర్సల్ అంటాం. అయితే అందరిలో సాధ్యం అవుతుందా డయాబెటీస్ రివర్సల్ అంటే? అందరిలో సాధ్యం కాకపోవచ్చు. ఎటువంటి వాళ్ళలో సాధ్యం అవుతుందంటే మీకు డయాబెటీస్ వచ్చి ఫస్ట్ 8 సంవత్సరాల లోపు, ఏజ్తో నిమిత్తం లేదు, మీరు ఏ ఏజ్లో అయినా మీకు ఈరోజు డయాబెటీస్ వస్తే ఫస్ట్ 8 సంవత్సరాల లోపు కనుక మాలాంటి లైఫ్ స్టైల్ డాక్టర్లను అప్రోచ్ అవుతే మీరు ఖచ్చితంగా డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు. అదే 8 నుంచి 16 సంవత్సరాలు 17 సంవత్సరాల వరకు ఇంత ఛాన్సెస్ ఉండవు. ఒక 70-90% జనాల్లో మనం రివర్స్ చేయొచ్చు. అంటే 20-30% జనాల్లో మనం చేయలేము. ఆ తర్వాత మనం ఓన్లీ కంట్రోల్ చేయొచ్చు. అంటే మీకు డయాబెటీస్ వచ్చి ఒక 15-16 సంవత్సరాలు దాటింది అనుకోండి, మీకు రివర్స్ చేసే అవకాశాలు తగ్గుతాయి. కాకపోతే మనం బాగా కంట్రోల్లో పెట్టవచ్చు. ఎందుకంటే మనం ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేస్తాము, మీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేస్తాము. కాబట్టి మనం దాన్ని కంట్రోల్ చేయడం వరకే చేయొచ్చు. అంతేకాకుండా మీకు డయాబెటీస్ ఒకటే వచ్చిందా, డయాబెటీస్తో పాటు వేరే కోమార్బిడ్ కండిషన్స్, అంటే దీంతో పాటు సహజీవనం చేసే కొన్ని జబ్బులు ఉంటాయి. డయాబెటీస్ వస్తే ఒకటే రాదు. ఈ డయాబెటీస్ అంటే మీ వరకు డయాబెటీస్ అనేది ఒక జబ్బే, కానీ అసలు డయాబెటీస్ జబ్బు కాదు. డయాబెటీస్ అనే ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక ప్రక్రియ వల్ల ఉత్పన్నమయ్యే ఒక పరిస్థితి, దాన్ని డయాబెటీస్ అన్నారు. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఒక 6 నుంచి 8 సమస్యలు వస్తాయి. ఉదాహరణకి ఫ్యాటీ లివర్ అంటారు, అది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే వస్తుంది. ఊబకాయం, ఒబేసిటీ, తర్వాత హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ సమస్య, గురక సమస్య, అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటారు. వీటన్నీ కూడా ఒకే ఒక సమస్య నుంచి వస్తాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీన్నే వీటి వల్ల ఏమవుతుందంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ డిసీజెస్, ఆ గ్రూప్ ఆఫ్ డిసీజెస్లో భాగమే డయాబెటీస్. అయితే డయాబెటీస్ ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే డయాబెటీస్ వల్ల వచ్చే సమస్యలు, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ మీ శరీరంలో ప్రతి భాగాన్ని బాగా ప్రభావితం చేసి సెకండరీ డిసీజెస్ వచ్చి మీకు లైఫ్ బాగా కష్టం అవుతుంది. అందువల్ల డయాబెటీస్ బాగా కాంప్లికేట్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. ఓకే, ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎటువంటి ఆహారం తీసుకుంటే వాళ్ళు ఇంట్లోనే ఉండి అంటే షుగర్ పెరగకుండా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు? అసలు డయాబెటీస్ ఎందుకు వచ్చింది అనేది చూడాలి. చాలా మంది ఏమనుకుంటారంటే డయాబెటీస్ అంటే నాది కాదు తప్పు, నేరం అంతా మా తాత ముత్తాతలది, వాళ్ళకి వచ్చింది జెనెటిక్ గా నాకు డయాబెటీస్ వచ్చింది అనుకుంటారు. కాబట్టి నా తప్పేం లేదు, ఇంకా నేను చేయగలిగేది కూడా ఏం లేదు, ఎందుకంటే జన్యుపరంగా వచ్చింది కాబట్టి పోదు అని అనుకుంటారు. అది ముమ్మాటికి తప్పు. జన్యుపరంగా 5 నుంచి 10% అవకాశం ఉంది. ఉదాహరణకు మీ తాతగారికి ఒక 60-70 ఏళ్ళకి షుగర్ వస్తే మీకు 30 ఏళ్ళకి ఎందుకు వచ్చింది? ఒకవేళ కేవలం జన్యుపరంగా అయితే 60-70 ఏళ్ళకి రావాలి. అలా కాకుండా మీకు జన్యులు క్యారీ అవుతాయి, ఖచ్చితంగా జన్యుపరంగా అవకాశం ఉంటుంది. కానీ జన్యుల్ని మనం ట్రిగ్గర్ చేయడానికి మీ పరిస్థితులు, అంటే మీ ఆహారపు అలవాట్లు కావచ్చు, మీ స్ట్రెస్ కావచ్చు, మీరు అలవాట్లు కావచ్చు, ఇటువంటి అన్నీ ఆల్రెడీ నిద్రపోయి ఉన్న ఈ జన్యుని ట్రిగ్గర్ చేస్తాయి. మీరు అదే లైఫ్ స్టైల్ బాగుండి మీ ఆహారపు అలవాట్లు బాగున్నాయి అనుకోండి, మీ తాతగారికి వచ్చినప్పుడు 60-70 ఏళ్ళకి రావచ్చు, లేకపోతే అసలు రాకుండా కూడా ఉండవచ్చు. సో అందువల్ల మనం ఏంటి కారణం, మన స్ట్రెస్సా, మన నిద్ర సమస్యనా, మన ఆహారపు అలవాట్లా, లేకుంటే కొన్ని వ్యసనాలా, ఇటువంటివన్నీ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. నాకు చాలామంది మా దగ్గరకు వస్తారు, నాకు అసలు ఏం వ్యసనం లేదు, నా నిద్ర బాగుంది, అన్నీ బాగున్నాయి, నాకు స్ట్రెస్ లేదు, ఏం లేదంటారు. అయినా నాకు డయాబెటీస్ వచ్చింది సార్, కాబట్టి మా తాతదే తప్పు, నాది కాదంటారు. అన్నిటికంటే ఎక్కువ
మనకి ఎంత ఆహారం తీసుకుంటున్నాం. చాలామంది ఏమనుకుంటారు, నేను అసలు బయట తిననండి, ఓన్లీ ఇంట్లో ఫుడ్ తింటాను. అంటే మీరు ఇందాక అన్నారు కదా సార్, మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ ఉంటుందని. అవి ఎంత క్వాంటిటీలో మనం తీసుకుంటే దాన్ని మెయింటైన్ చేయగలం మనము? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్కి వెళ్ళే కంటే ముందు అసలు ఎంత ఆహారం తీసుకోవాలి? సపోజ్ ఒక అడల్ట్ శారీరక శ్రమని బట్టి మీకు ఎన్ని క్యాలరీలు అవసరమైతే అంత ఆహారం తినాలి. అంతేగాని మనం తిని కరిగించడం కాదు. సపోజ్ నేను డాక్టర్ ఉన్నాను, నేను పొద్దున్న నుంచి రాత్రి దాకా ఓన్లీ కూర్చొని పేషెంట్లు చూస్తా. కాబట్టి నాకు నా వృత్తిపరంగా శారీరకంగా శ్రమ ఉండదు. కాబట్టి నేను ఒక వ్యవసాయదారుడు తిన్నట్టుగా నేను తినకూడదు కదా, ఎందుకంటే అంత కరిగించే పని లేదు. కాబట్టి నేను ఏం చేస్తాను, పొద్దున్నే వాకింగ్కి వెళ్తాను, లేదంటే ఒక స్పోర్ట్ ఆడతాను. కాబట్టి నాకు కావాల్సిన ఎక్సర్సైజ్ వచ్చేస్తుంది. అలా వృత్తిరీత్యా మనం తక్కువ శారీరక శ్రమ ఉన్నప్పుడు మీకు క్యాలరీల అవసరం తక్కువ. కాబట్టి మీరు మీ పనిని బట్టి ఆహారం తీసుకోవాలి. కాబట్టి నేను సపోజ్ నేను కూర్చొని చేసే పనే, కానీ వ్యవసాయదారుడు తిన్నట్టుగా నేను బాగా గట్టిగా తినేసినాను అనుకోండి, నాకు అవసరానికి మించిన క్యాలరీలు మిగిలిపోతాయి. మిగిలిపోయినప్పుడు ఏమవుతుంది, శరీరము ఈరోజు ఈ వ్యక్తికి ఎక్కువ ఆహారం వచ్చింది, రేపటికి ఆహారం ఉంటుందో లేదో, రేపు ఆహారం లేకపోతే ఈ మనిషి చనిపోతాడు. కాబట్టి నేను కొవ్వు రూపంలో దాచిపెట్టుకుంటాను, పొదుపు చేసుకొని దాచిపెట్టుకుంటాను. అది ఎక్కడ దాచిపెట్టుకుంటుంది, చర్మం కింద, పొట్ట చుట్టూ, మన పిరుదుల చుట్టూ, ఇలా ఎక్కడ పడితే అక్కడ దాచిపెట్టుకుంటుంది. ఎందుకు, రేపు ఒకవేళ తినకపోతే మనం ఈ సబ్జెక్టుని బతికించి ఉంచడానికి ఫ్యాట్ని కరిగించి మీకు కావాల్సిన ఎనర్జీని మీ ఆ శరీర భాగాలు చనిపోకుండా ఉండడానికి ఉపయోగించుకుంటుంది. కానీ దరిద్రం ఏంటంటే మనం రోజు ఎక్కువ తింటున్నాం, రోజు మిగిలిపోతుంది. అసలు ఈ బ్యాంక్ బ్యాలెన్స్ అసలు వాడుకునే అవసరమే రావట్లేదు, పెరిగిపోతుంది. కాబట్టి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత శరీరం చెప్తుంది, నా వల్ల కాదు బాబు, ఇన్ని సంవత్సరాలు నేను ఏదో కష్టపడి నిన్ను మేనేజ్ చేశాను, నీ షుగర్ రక్తంలో ఉండిపోకుండా నేను కాపాడాను, ఇప్పుడు నా వల్ల కావట్లేదని చేతులు ఎత్తేసినప్పుడు అప్పుడు మీకు రక్తంలో షుగర్ ఉండిపోతుంది. దాన్నే డయాబెటీస్ అన్నారు. ఒకసారి రక్తంలో షుగర్ ఉండిపోతే శరీర భాగాలన్నిటికీ అవసరానికి మించి షుగర్ ఉన్నప్పుడు అన్ని శరీర భాగాలు దాని తాలూకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది, తర్వాత ఇమ్యూనిటీ దెబ్బతింటుంది, వాటి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మీకు డయాబెటీస్ సంబంధించిన కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకే ఇనీషియల్గా మీకు ఏ సిమ్టమ్ ఉండదు, ఎందుకంటే మీ శరీరం తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంది మిమ్మల్ని ఏదో రకంగా నార్మల్గా ఉంచడానికి. కానీ ఆ ప్రయత్నంలో శరీరం అలసిపోయి మీ ప్యాంక్రియాస్ దెబ్బతిని అలా 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 రక్తంలో షుగర్ కనపడుతుంది. చాలా మంది రక్తంలో షుగర్ వచ్చిన తర్వాత కూడా అసలు ఎటువంటి లక్షణాలు ఉండవు. అప్పుడు కూడా శరీరం మీకు ఎప్పుడైనా బ్యాలెన్స్, ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. కొద్ది రోజుల తర్వాత అప్పుడు ఒక్కొక్క శరీర భాగం దెబ్బతినడం స్టార్ట్ అయినప్పుడు మీకు అప్పుడు లక్షణాలు కనపడతాయి. కానీ కష్టం ఏంటంటే ఎప్పుడైతే మీకు షుగర్ వల్ల లక్షణాలు కనపడతాయో అప్పుడు ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతున్నట్టు లెక్క. మనం అది అర్థం చేసుకోకుండా షుగర్ వచ్చిందని తెలుసు అయినా కానీ ల్యాబ్ రిపోర్ట్ తప్పు, లేకపోతే డాక్టర్ గారు అలాగే చెప్తారులే, నాకే లక్షణాలు లేవు కదా, లక్షణాలు వస్తేనే కదా నేను మందులు వాడాలనుకుంటాను. యాక్చువల్గా లక్షణాలు రాకంటే ముందు మనం ప్రివెంట్ చేసుకుంటే మీకు లక్షణాలు రావటం వల్ల వచ్చే డ్యామేజ్ కానీ, నరాల సమస్య కానీ, కంటి సమస్య కానీ, కిడ్నీ సమస్య కానీ డ్యామేజ్ జరగకుండా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు దాకా తెలుసుకున్నాం కదండి, షుగర్ వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది. అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వచ్చిన తర్వాత దాన్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలనేది బ్రేక్ తర్వాత డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. ఆరోగ్య రేఖ కార్యక్రమంకి చిన్న విరామం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతము. డాక్టర్ గారు, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అసలు డయాబెటిక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అది వస్తే ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం దాన్ని ప్రివెంట్ చేయగలము? డయాబెటీస్ రాకుండా మనం ఖచ్చితంగా ప్రివెంట్ చేయొచ్చు. ఎవరికైతే ఒక చిన్న ఇంచు టేప్ తీసుకొని పొట్ట చుట్టుకొలత కొలుసుకోండి. మీ పొట్ట చుట్టుకొలత, అట్లాగే మీ పిరుదుల చుట్టుకొలత, ఈ పొట్ట చుట్టుకొలతను డివైడ్ చేసి ఈ పిరుదుల చుట్టుకొలతో డివైడ్ చేస్తే అమ్మాయిల్లో 0.80 అంటే 0.80 కంటే ఎక్కువ ఉంటే, అబ్బాయిల్లో 0.90 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు కాకపోతే నెక్స్ట్ 5-6 సంవత్సరాల్లో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు మన ప్రాబ్లం తెలిసింది. సింపుల్గా చెప్పాలంటే మీ హైట్ సపోజ్ ఒక
60 ఇంచులు ఉందనుకోండి, మీ పొట్ట చుట్టుకొలత దాంట్లో సగం 30 ఇంచులు ఉంటే చాలు. అంతకంటే ఎక్కువ ఉందంటే మీరు ఖచ్చితంగా ఆల్రెడీ మీకు డయాబెటీస్ వచ్చే సమస్య స్టార్ట్ అవుతుందని అర్థం. ఇది నేను చెప్పేది ట్రిక్ కాదు, ఇది సైన్స్. మీ అంతటా మీరుగా నాకు రేపు డయాబెటీస్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. దానికి సైంటిఫిక్ రీసెర్చెస్ ఉన్నాయి. సో అందువల్ల మనకు అమ్మ నాన్నకు ఉంటేనే మనకు వస్తుంది, లేకపోతే అమ్మ నాన్నకు ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది కాదు. ఈ పొట్ట చుట్టుకొలత అంటే పొట్ట చుట్టూ ఉండే ఫ్యాటే మీకు మెటబాలిక్ డిజార్డర్స్ వస్తాయి. కాబట్టి కొద్దిమందికి డయాబెటీస్ ముందు వస్తుంది, కొద్దిమంది కొలెస్ట్రాల్ ముందు వస్తుంది, కొద్దిమందికి ఫ్యాటీ లివర్ ముందు వస్తుంది. ఒకవేళ అలా వచ్చింది అనుకోండి డాక్టర్ గారు, ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అంటారు మీరు? సో ఎందుకు వచ్చిందనే దాన్ని మనం అర్థం చేసుకుంటే ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చో ఈజీ. మనకి ఎందుకు వచ్చిందంటే మనం మన అవసరాన్ని మించి తిన్నాం. అవసరాన్ని మించి ఏం తింటే వచ్చింది? మన జనరల్గా మన ఇండియాలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మనం ఇంత అన్నం తింటాము, కొంచెమే కూర తింటాం. ఈ అన్నం ఏంటి అంటే మనం అన్నం తినొద్దన్న ఉద్దేశం కాదు. ఈ అన్నము మనం ఒకప్పుడు ముడి బియ్యం తినేవాళ్ళు, అంటే బ్రౌన్ రైస్ తినేవాళ్ళు. తర్వాత ఇప్పుడు మనం బాగా రైస్ మిల్ వచ్చేసి పాలిష్ చేసి 2 కోట్లు వేసి తెల్లగా కనపడాలి, మల్లెపూల్లాగా ఉంటున్నాయి. సో మల్లెపూల్లాగా తెల్లటి రైస్ తిన్నప్పుడు మన బియ్యంలో పై పొరలోనే మనకు కావాల్సిన ఫైబర్ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, ఇవన్నీ ఆ పొరల్లోనే ఉంటాయి. మనం దురదృష్టవశాత్తు దాన్ని మనం పాలిష్ చేసి తినేస్తున్నాం, అంటే తీసేసి తౌడులో ఎక్కువ ఉంటాయి. దానికి అందువల్ల మనం ఎప్పుడైతే ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ తింటామో మనకి షుగర్ వచ్చే ఛాన్సెస్, అంటే మనం తీసుకున్న ఆహారం మిగిలిపోయిందంతా డైరెక్ట్ ఫ్యాట్ కింద మారిపోతుంది. అందరూ ఏమనుకుంటారంటే నాకు షుగర్ వచ్చింది కాబట్టి నేను షుగర్ తినొద్దు, స్వీట్ తినొద్దు అని. అది పొరపాటున షుగర్ డిసీజ్ అని పేరు పెట్టారు. దాని అర్థం మీరు షుగర్ తినొద్దు అని కాదు. షుగర్కి, డయాబెటీస్ ప్రాబ్లంకి సమస్య షుగర్ కంటే ఎక్కువ మనం తీసుకునే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. అంటే మీరు షుగర్ ఉన్నా కూడా తినొచ్చు అంటారు స్వీట్ అనేది? షుగర్ ఉన్నా కూడా స్వీట్ తినొచ్చు అనేది కాదు, అసలు కార్బోహైడ్రేటే తినకూడదు అన్నప్పుడు అసలు షుగరే తినొద్దు. అయితే షుగర్ రాకంటే ముందు మనం ఎవరికైతే మన ఎత్తులో సగం కంటే పొట్ట చుట్టుకొలత ఎక్కువ ఉంటుందో వాళ్ళు షుగర్, డయాబెటీస్ ప్రాబ్లంకి ఆన్ ద వే ఉన్నట్టు. వాళ్ళందరూ కూడా షుగర్ ఆపేయడంతో పాటు మనం బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. ఈ రిఫైన్డ్ ఫుడ్స్ అంటే మైదా పిండితో చేసిన వస్తువులు కానీ, జంక్ ఫుడ్స్ కానీ, బిస్కెట్లు కానీ, వైట్ రైస్ కానీ ఇవన్నీ తగ్గించి తినాలి. ఆపమని నేను చెప్పట్లేదు. డైట్ అంటే మనం ఏదో మొత్తం మనం కోల్పోతాం అనేది కాదు. మీరు ఏదైనా బ్యాలెన్స్డ్గా తీసుకోండి. మీరు రైస్ తినండి కానీ కొంచెమే తినండి. మనం ఎంత అన్నం పెట్టుకొని అంత కూర తినే బదులు మనం ఒక 4, మీకు ఈజీగా అర్థం కావడానికి ఒక 4 కప్ మెథడ్, అంటే ఒక కప్పు 4 ఈక్వల్ సైజ్ కప్పులు తీసుకుంటే ఒక కప్పు రైస్ తీసుకోవడానికి సేమ్ సైజు కప్పు నిండా కర్రీ. మీరు ఏ కూర తీసుకుంటుంది, వెజిటేబుల్స్ అయితే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ నాన్ వెజ్. అలాగే ఇంకో కప్పు పప్పు, ఇంకో కప్పు సలాడ్ కానీ ఫ్రూట్ కానీ. అంటే వీటిల్లో మీకు ఫుడ్ బ్యాలెన్స్ అవుతుంది. మీరు అంటే కార్బోహైడ్రేట్ శాతం 25% కంటే తగ్గిపోతుంది. అప్పుడు మిగతా మీరు పప్పు తీసుకుంటారు, ప్రోటీన్ అవుతుంది. మీరు కర్రీస్ తీసుకుంటారు, మీకు అన్ని యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇవన్నీ దాంట్లో ఉండిపోతాయి. సలాడ్స్ తీసుకుంటారు, బ్యాలెన్స్డ్ పోషకాలు వస్తాయి. ఫ్రూట్ తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంటే మీకు తెలియకుండానే కడుపు నిండుద్ది, కానీ మీ కార్బోహైడ్రేట్ లోడ్ తగ్గుతుంది. ఇది చేయడం ద్వారా మీరు కార్బోహైడ్రేట్ని 25%కి మీరు రిస్ట్రిక్ట్ చేశారు. ఒకప్పుడు మనం 75% తీసుకునేవాళ్ళం. దాంతోపాటు మంచి మనకి షుగర్ కంట్రోల్లో ఉండాలంటే మజిల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి, ఫ్యాట్ తక్కువ ఉండాలి. మనం వాడే నూనెలు, వంటకు వాడే నూనెలు మనం ఒక రోజుకి 1 టేబుల్ స్పూన్ కావాలి మనకు, అంతే. అంతకంటే ఎక్కువ ఉంటే మీకు ప్రాబ్లమే. కాబట్టి వంట నూనెలు తగ్గించి తినండి. బాగా ఒకటే నూనెని మళ్ళీ వాడకూడదు. సో మనం ఈ బ్యాడ్ ఫ్యాట్స్ మనం వాడిందే వాడి ఎక్కువ వేడి చేయడం. ఏ నూనె వాడితే మంచిది అంటారు మీరు? ఏ నూనె అయినా మితంగా వాడడం మన ఇంపార్టెంట్. అంటే అన్ని రకాలుగా వాడుకోవచ్చు, అన్ని రకాల నూనెలు వాడుకోవచ్చు. దాంట్లో కూడా చాలా డిస్కషన్ ఉంది. కానీ టూకీగా చెప్పాలంటే మనం తక్కువ నూనె వాడి ఎక్కువ ఫైబరు, ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే అప్పుడు కార్బోహైడ్రేట్ తగ్గుద్ది. మనం ప్రోటీన్ సోర్సెస్ ఏంటి? ఎగ్ తినండి, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినండి. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే ఎగ్ ప్రోటీన్ కోసం మనం పన్నీరు, టోఫు, సోయా చిక్కుడు ఇటువంటివన్నీ ప్రోటీన్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు. ఇవన్నీ ఏంటంటే మన కండరాలు మనం బలంగా ఉండడానికి ఉపయోగపడతాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీరు ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు మీకు త్వరగా ఆకలి కాదు. కాబట్టి మాటికి తినాలి, ఏదో తినేసేయాలనే క్రేవింగ్స్ ఉండవు. కాబట్టి మనకు కార్బోహైడ్రేట్ లోడ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. మనకు కావాల్సిన ఆహార పదార్థాలన్నీ
మనకి లవణాలు కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఫైబర్ కానీ వీటన్నిటిలో బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. ఇవి పనిలో పనిగా మనం ఈ వైట్ రైస్ తీసుకునే బదులు కొంచెం మీరు బ్రౌన్ రైస్, అప్పుడప్పుడు మిల్లెట్స్ అంటే రాగులు, సజ్జలు, కొర్రలు ఇలాంటివి ఏమైనా తీసుకున్నారనుకోండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏది లేదంటే కనీసం దంపుడు బియ్యం వాడండి. ఆ తీసుకున్న ఒక పోర్షన్ దంపుడు బియ్యం తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్కువసేపు మీకు ఆకలి కాదు కాబట్టి మధ్య మధ్యలో తినే ఈ స్నాకింగ్ ఏదైతే ఉందో ఈ స్నాకింగ్ అవాయిడ్ చేయాలి. మనం భోజనం తిన్నాము, లంచ్ తిన్నాము, డిన్నర్ తిన్నాము, అంతే. ఆ తినేది కూడా నేను చెప్పినట్టు ఈ 4 కప్ మెథడ్ తిన్నారనుకోండి, ఇలా చేయండి. ఇది సాధారణంగా షుగర్ పేషెంట్ వల్లే చేయాలా సార్, లేదనుకుంటే మనం ఎవరైనా చేయొచ్చా ఇలా? ఎవరైనా చేయొచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉంటే ఆయన కోసం వేరుగా ఉండాలి, మా అందరి కోసం వేరుగా ఉండాలి, ఇదంతా అయ్యే పని కాదు అనుకుంటారు. అందరూ ఆరోగ్యకరమైన ఫుడ్ తినండి, అందరికీ రాదు. అందరూ ఒకసారి టించు టేప్ తీసుకొని కొలుచుకోండి, మీకు షుగర్ ఆన్ ద వే ఉందో తెలిసిపోతుంది. షుగర్ వచ్చాక మనం రివర్స్ చేసుకునే కంటే రాకంటే ముందే ప్రివెంట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రాకుండా ఉండాలి అనుకుంటే మనం మీరు చెప్పిన అన్ని ఫాలో అవుతే ఖచ్చితంగా ఫస్ట్ టించు టేప్ తీసుకొని కొలుచుకోవాలి. కొలుచుకుంటే మనం ఆన్ ద వేలో ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. మీకు షుగర్ అనేది డిటెక్ట్ అవ్వలేదు కానీ మీరు ఆన్ ద వే ఉన్నారు, ఆల్రెడీ ఇంట్లో ఒకరు షుగర్ పేషెంట్ ఉన్నారు, ఆయన మీరు ఒకటే. కాబట్టి అందరూ ఇలా తీసుకోండి. ఇది ఆహార విషయానికి వచ్చినప్పుడు. 2, మనం ఎక్సర్సైజ్ కూడా చేయాలి. మన శరీరానికి వ్యాయామం ఉండాలి, కండరాలకు పని ఉండాలి. అప్పుడు మీరు తీసుకునే ఆహారం కరెక్ట్గా అబ్జర్వ్ అవుతుంది. చాలా ఈజీ టిప్ చెప్పాలంటే మనం భోజనం చేసిన కరెక్ట్ 1.5 గంటకి సరదాగా ఒక 1/2 గంట వాకింగ్ చేయండి, లేదంటే ఒక 4-5 ఫ్లోర్లు మెట్లు ఎక్కండి, దిగండి. ఏది లేదనుకోండి, చిన్నప్పుడు స్కూల్లో పనిష్మెంట్ కింద గుంజలు తీశారు కదా, ఒక 10 సార్లు తీయండి. తీస్తే ఏమవుతుంది, మీ కండరాలు యాక్టివేట్ అయిపోతాయి. అంటే రక్తంలో షుగర్ వచ్చింది, కండరాలు లాగేసుకుంటాయి. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, అబ్జర్వ్ అయిపోతుంది. రక్తంలో షుగర్ ఉండదు కాబట్టి గ్లూకోజ్, డయాబెటీస్ అనేది ఉండదు. అలా చిన్న చిన్న టిప్స్. మనం పెద్దగా ఏదో హడావుడి చేసే అక్కర్లేదు. ఈ డాక్టర్ గారు వచ్చారు మమ్మల్ని ఏం తినొద్దు అన్నారని కాదు, మనం తినేది మైండ్ఫుల్గా తినండి. అలాగే రోజు ఒక 1/2 అవర్ నుంచి 1 గంట పాటు ఎక్సర్సైజ్ చేయండి. ఫస్ట్ వాకింగ్తో స్టార్ట్ చేయండి. వాకింగ్ ఎలా చేయాలి, మనం వాకింగ్ మామూలుగా చేస్తూ ఉంటాం, సరదాగా ముచ్చట పెట్టుకుంటూ చేస్తూ ఉంటాం. చేస్తే మీకు చేతులు కాళ్ళే కదులుతాయి. అలా కాకుండా మీరు బ్రిస్క్ వాక్ అంటారు, చాలా స్పీడ్గా నడవండి. ఒక 3 నిమిషాలు బాగా పరిగెత్తినట్టు నడవండి, తర్వాత మామూలుగా నడవండి, ఆగిపోవద్దు. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటారు. అంటే స్పీడ్గా నడవడం, మామూలుగా నడవడం, స్పీడ్గా నడవడం, మామూలుగా నడవడం. మీరు నడిచిన 45 నిమిషాలైనా అలా చేశారనుకోండి, మీ 45 నిమిషాల్లో 2 గంటల పాటు నడిచినంత ఎనర్జీ ఎక్స్పెండిచర్ అవుతుంది. మీ కండరాలు ఓపెన్ అవుతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, మీ ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. సో అలా మనం కొంచెం బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి, కొంచెం మైండ్ఫుల్గా ఎక్సర్సైజ్ చేయాలి. అలా చేసి ప్రశాంతమైన టైంకి నిద్రపోతే సగం డయాబెటీస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. మీ ఫోకస్ ఒక్కటే, మీ హైట్లో సగం కంటే పొట్ట ఇంచ్ లాస్ అవ్వాలి. ఇంచ్ లాస్ అవుతుందంటే మీ డయాబెటీస్ రివర్స్ అవుతుందని అర్థం. లేకపోతే డయాబెటీస్ దారిలో ఉండేది మనం ఆపేసామని అర్థం. ఇప్పుడు చాలా మందికి ఓన్లీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి తీసుకోవాలా, లేదు అనుకుంటే లైక్ ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు, లేదా థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది అంటారు? బేసిక్గా ఇవన్నీ కూడా ఒట్టి డయాబెటీస్ సంబంధించింది కాదు. మనం బ్రేక్ ముందు మనం మెటబాలిక్ డిజార్డర్స్ అనుకున్నాం కదా, ఫ్యాటీ లివరు, హైపర్ టెన్షన్, షుగరు, కొలెస్ట్రాల్, పీసీఓడి, ఇవన్నీ కూడా ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి వచ్చినాయి. మనం చెప్పేది ఈ మెటబాలిక్ సిండ్రోమ్. అంటే ఈ 7-8 డిసీజులు ఎవరున్నా వాళ్ళు ఇది చేయొచ్చు. అయితే థైరాయిడ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు స్ట్రెస్, టెన్షన్ ఉండటం వల్ల ఈ థైరాయిడ్ హార్మోన్స్ సప్రెస్ అవుతాయి. అంటే మీకు థైరాయిడ్ కెపాసిటీ బాగానే ఉంది కానీ మీ స్ట్రెస్ ఉండటం వల్ల ఈ స్ట్రెస్ హార్మోన్స్ థైరాయిడ్ని ప్రొడక్షన్ ఆపేస్తాయి, స్లో చేస్తాయి. అందువల్ల మీకు హైపోథైరాయిడ్ వస్తుంది. దాని బదులు మీరు స్ట్రెస్ని కూడా మానిటర్ చేసుకున్నారు, లేదు మా లాంటి వాళ్ళ దగ్గరకు వస్తే మీకు అసలు స్ట్రెస్ని ఎట్లా అసెస్ చేయాలని నేర్పిస్తాం. ఇప్పుడు మీరు స్ట్రెస్ అంటే నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. స్ట్రెస్ని కూడా మనం రెడ్యూస్ చేయడానికి కొన్ని ఆహారం ఉంటుంది అంటారు, లైక్ కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి అంటారు, కొన్ని ఇది ఉంటాయి అంటారు, అవి మీరు ఏదైనా చెప్పగలరా? స్ట్రెస్ని మనం రెడ్యూస్ చేసుకోవాలంటే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. ఉదాహరణకి మనం తీసుకునే అన్ని ఆకుకూరల్లో మంచి పోషకాలు ఉంటాయి. ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టి 6 రోజుల తర్వాత తీసుకోవడం కాదు, ఫ్రెష్గా తీసుకోండి. ఫ్రెష్ కూరగాయలు ఎక్కువ తీసుకోండి, పళ్ళు ఎక్కువ తీసుకోండి. పళ్ళ జ్యూస్ తాగొద్దు, పళ్ళని పండులాగానే తినాలి, పండుని ఎప్పుడు తాగకూడదు. ఇలా ఎక్కువ తీసుకున్నప్పుడు మీకు బాగా పళ్ళ జ్యూస్ అంటే జ్యూస్ కన్నా ఫ్రూటే మంచిది అంటారు. జ్యూస్ తీసుకుంటే ఏమవుతుందంటే మీరు పళ్ళలో ఫైబర్ ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్ అంటారు, అది మనకు చాలా అవసరం. మన ఇంటెస్టైన్స్ ని దాటి
అది వెళ్తుంది మీకు మంచి మోషన్ అవ్వడానికి కానీ. అట్లాగే ఫైబర్ ఎక్కువ ఉంటే మీరు ఆహారం తక్కువ తీసుకుంటారు. రెండు, మీరు ఫైబర్ వదిలేసి పిప్పి చేసి బయటపడేస్తే మిగిలిందంతా ఒక హై కాన్సన్ట్రేటెడ్ ఫ్రూక్టోజ్ అనమాట. అంటే షుగర్లో ఒక రకమైన షుగర్ అది. అది చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్. అంటే మీరు ఒక గ్లాసు జ్యూస్ చేయాలంటే 4 ఫ్రూట్స్ పిండి చేస్తే కానీ మీకు ఒక గ్లాస్ జ్యూస్ అవ్వదు. అదే మీరు 4 ఫ్రూట్స్ ఒకేసారి తినగలరా? తినలేము. సో అందువల్ల 4 ఫ్రూట్స్లో ఉండే షుగరు ఒకేసారి మీకు లోడ్ అవుతుంది. ఈ ఫ్రూక్టోజ్ లివర్కి చాలా ప్రమాదం. లివరే అరిగించాలి. మిగతా గ్లూకోజ్ అన్న వేరే శరీర భాగాలు అరుగుతాయి కానీ లివర్ అరిగించలేనప్పుడు డైరెక్ట్ ఫ్యాట్ అవుతుంది. అది మనకు హానికరం. అదే మీరు ఫ్రూట్ తినండి. ఫ్రూట్ తిన్నప్పుడు మీకు కావాల్సిన ఫైబర్ వస్తుంది, మీకు ఫిల్లింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎక్కువ ఆకలి కాదు. మీరు అన్నట్టు యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. షుగర్, బీపీ వీటి అన్నిటికీ చెప్తున్నారు కదా సార్, మన విషయాలతో దీనికి ఎటువంటి ఆహారంతో మీరు దాన్ని ఇది చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు? ఈ మన విషయాలతో ఈ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఒబేసిటీ కానీ, పీసీఓడి కానీ ఇటువంటి సమస్యలన్నిటికీ కేవలం మందులతో ట్రీట్మెంట్ ఇవ్వడం జరగకుండా మన ఇంటిగ్రేటెడ్ పద్ధతుల్లో, అంటే మీరు తీసుకునే ఆహారము, అట్లాగే మీరు చేసే ఎక్సర్సైజు, మీరు ఏ మందులు వాడుతున్నారో వాటిని తగ్గించడము, అట్లాగే మన హోమియోపతి మెడిసిన్ ఇంట్రడ్యూస్ చేసి ఇంటర్నల్గా బాడీ స్ట్రెంత్ చేసి ఇంటర్నల్గా మన టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు మన క్లినిక్లో. నేను డాక్టర్గా నేను ఉంటాను, డైటీషియన్స్ ఉంటారు, ఎక్సర్సైజ్ గైడ్ చేసే కోచెస్ ఉంటారు, అట్లాగే అలోపతి మెడిసిన్ మీరు విత్డ్రా చేయడం కోసం కన్సల్టెంట్స్ వస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కలిపి మీకు ఒక కోచింగ్ ఇస్తారు. సో దట్ తక్కువ మెడిసిన్ పైన ఆధారపడి ఎక్కువ మీ న్యాచురల్గానే బెటర్ అయ్యేలాగా చేసి తద్వారా మనం ట్యాబ్లెట్స్ మీద ఆధారపడడం తగ్గించడం, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళలో మనం కంప్లీట్గా ట్యాబ్లెట్స్ ఆపేయడం జరుగుతుంది. సో అలా మనం న్యాచురల్ పద్ధతుల్లో మీ అంతటా మీరుగా షుగర్ని రివర్స్ చేసుకునేలాగా చేస్తాం. ఒకసారి మా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ పాటికే మీరు షుగర్ని ఎలా రివర్స్ చేసుకోవాలి, మీ బాడీని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మీ ఇండివిజువల్గా మీకు అర్థమవుతుంది. అందరికీ ఒకే స్కేల్ ఉండదు, ఒకే స్కేల్ అందరికీ ఫిట్ అవ్వదు. మీ ప్రాబ్లం ఏముంది, మీ శరీరంలో మీ రిపోర్ట్స్ అవన్నీ స్టడీ చేసిన తర్వాత మీకంటూ ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ ప్రోటోకాల్, మీకంటూ డైట్ ప్రోటోకాల్, మెడిసిన్ ప్రోటోకాల్ డిసైడ్ చేసి అలా మనం రివర్స్ చేస్తాం. కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, మందులపైన జీవితకాలం ఆధారపడే అవసరం ఉండదు. చాలా కొద్ది మందిలో మనం అందరికీ రివర్స్ చేయలేం కాబట్టి ఎవరికైతే చాలా 10-20 సంవత్సరాల పైన షుగర్ ఉందో వాళ్ళకి మాత్రం ఎఫెక్టివ్ కంట్రోల్ చేసి మందులు కాంప్లికేషన్స్ లేకుండా మనం చేసేయచ్చు. చూసారు కదండి డాక్టర్ గారు మనకి ఎంత మంచి సలహాలు ఇచ్చారో. సో ఒకవేళ మీకు షుగర్ కానీ లేదా బీపీ కానీ లేదనుకుంటే పీసీఓ ప్రాబ్లం ఇలాంటివి ఏమైనా ఉంటే డాక్టర్ చెప్పినవన్నీ కరెక్ట్గా పాటించి మీ ఆరోగ్యాన్ని మీరే జాగ్రత్తగా చేసుకోండి. అలాగే టైంకి తినండి, మంచిగా ఉండండి, బీ హెల్దీ అండ్ బీ హ్యాపీ. వచ్చే వారం ఇదే సమయానికి కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.